కార్ల షోరూం ప్రారంభోత్సవానికి ఓ మంత్రి గారిని పిలిచారు. ఫంక్షన్ అయిపోయాక మంత్రిని ఓ కారు స్వీకరించాల్సిందిగా షోరూం యజమాని కోరాడు. లేదు లేదు, నాకంటూ కొన్ని విలువలున్నాయి, ఇలాంటి కానుకలు స్వీకరించలేను ఖచ్చితంగా చెప్పాడు మంత్రి. యజమాని నొచ్చుకొని, అలా అయితే నామమాత్రపు రుసుములాగా ఓ 500 చెల్లించి తీసుకెళ్ళండి, మీరు కొనుక్కెళ్ళినట్టు ఉంటుంది, మేము బహుమతి ఇచ్చినట్టు ఉంటుంది అన్నాడు మధ్య మార్గంగా. మంత్రి ఓ క్షణం ఆలోచించి, అయితే సరే 2 ఇవ్వండి అన్నాడు 1000 రూపాయలు తీస్తూ. మేడం, చీమల పౌడర్ కొంటారా అడిగాడు సేల్స్ మ్యాన్. ఈరోజు చీమల కోసం పౌడర్ కొంటే రేపు దోమలు లిప్స్టిక్ అడుగుతాయి, వద్దు వెళ్ళవయ్యా తలుపేసుకుంది ఇల్లాలు. భార్య, ఏమండి కూరలో ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి చూసి చెప్పండి అని అడిగింది భర్తని. భర్త, ఏమో తెలియడం లేదే అన్నాడు. భార్య, మీకు బుర్రే కాదు నేలకు కూడా పనిచేయడం లేదన్నమాట అన్నది. భార్యాభర్తలు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. మీరు పని మనిషిని తీసేస్తే ఒళ్ళు తగ్గుతుందన్నారు, కానీ అస్సలు తగ్గలేదు అంది భార్య డాక్టర్తో. డాక్టర్స్ ఆలోచనగా, కానీ తగ్గాలే అన్నాడు. పక్కనే ఉన్న భర్త విసుగ్గా, నా ఒళ్ళు మాత్రం తగ్గింది, పనంతా చేసేది నేనేగా అన్నాడు. సరళ, ఏమండి మర్చిపోయారా, ఈ ఉగాదికి నాకు మామిడి పిందెల హారం చేయిస్తామన్నారు గోముగా అడిగింది. భర్త, ఇదిగో తెచ్చానే, తీసుకో పండగ చేసుకో అన్నాడు జాలీగా హారం పైకి విసిరేస్తూ. సరళ, ఇదేంటి, నేను అడిగింది బంగారు హారం, మామిడి పిందెలను దారంతో కుట్టింది కాదు అంది కోపంగా. భర్త, ఓ రోజు సుస్తీగా ఉంది, ఏదైనా పండ్ల రసం తెమ్మంటే నువ్వేం తెచ్చావే, చింతపండు రసం, పైగా చింతపండు మాత్రం పండు కాదా అని సెటైర్ ఒకటి, చూడు ఇది మాత్రం హారం కాదా అన్నాడు.